ఒక తల్లి తండ్రి ఆడపిల్లలకి ఎంత ముద్దు చూసుకుంటున్నారు. అదే ఆడపిల్ల 20 సంవత్సరాల్లో ఇప్పుడు జనరేషన్ 30 ఇయర్స్ అనుకోండి. సరే 30 ఇయర్స్ వరకు మీరు మీ అమ్మ నాన్న మిమ్మల్ని పెట్టే ప్రేమ, మామయ్యలు ఇచ్చే ప్రేమలు, ఈ ప్రేమ అన్నీ మీరు ఎంత అంటే ఆ ప్రేమ వదులుకోకూడదు అని కన్నోరు మీద మనం పెట్టుకునే ప్రేమలు, కన్నోరు మీద మనం ఉంచుకునే అభిమానాలు ఈ 20-30 సంవత్సరాలకే మనం వాళ్ళకి అంత అభిమానిస్తే, మరి మనకు ఒక జీవితం ఇచ్చిన భర్త, ఆ భర్తకి జన్మనిచ్చిన తల్లిదండ్రులు, వాళ్ళు మనకిచ్చే ఆస్తులు 70-80 సంవత్సరాలే కాదు, మన పిల్లలకి ఒక చిరాస్తులుగా ఇస్తున్నారు. పొలాలు కానీ, ఇల్లులు కానీ, ఆస్తులు కానీ ఇస్తున్నారా లేదా? ఎందుకంటే మనం 20-30 సంవత్సరాలు, మాకైతే 17-18 సంవత్సరాలు అమ్మా నాన్న దగ్గర ఉన్నాం. అయినప్పటికీ అమ్మా నాన్న అంటే ఎంత ప్రేమ కదా మనకి. మరి ఈ 20 సంవత్సరాలు, ఈ 30 సంవత్సరాలు, ఈ 25 సంవత్సరాల కోసం మనం ఎంత ప్రేమ చూపిస్తున్నాం అమ్మా నాన్న మీద. మరి మన జీవితాన్ని కాపాడే అత్తమామలు, మన జీవితాన్ని ఇచ్చే ఒక భర్త, ఆ భర్త కోసం, మనం కనే పిల్లల కోసం ఒక పర్మనెంట్గా ఒక ఆస్తి ఇస్తున్నారు కదా. మరి వాళ్ళ కోసం మనం ఎంత చెయ్యాలా? ఎంత చేస్తే వాళ్ళ రుణం మనం తీర్చుకుంటాము. రేపు మళ్ళీ మనకు వాళ్ళు చూస్తారు. ఈ రోజుల్లో చాలామంది అంటున్నారు, ఒకప్పుడు ఈ తల్లులే ఎక్కడైతే ఓల్డేజ్ హోమ్లో ఉంటున్నారు, బాధలు పడుతున్నారు చాలామంది అంటున్నారు. గుడిలో పంతులు కూడా మా మధ్య అన్నాడు నాకు, వీళ్ళు కూడా ఒకప్పుడు చాలా బాధలు పెట్టి వచ్చారు వాళ్ళు, అంటే వాళ్ళ ఇంట్లోనే, అందుకే వీళ్ళు బాధలు పడుతున్నారు అనుకోని. సరే ఎగ్జాంపుల్లో తీసుకుందాం. అలాగే అందుకే ఇప్పుడు మనం ఆ తప్పులు చేయకూడదు కదా. మన కోడలతో లేదా కోడలు మనతోటి. ఇప్పుడు చాలా పాత జనరేషన్లో అత్తలు బాగా సాధించేవారు కోడళ్ళకి, అందరికీ తెలిసిందే. ఆ తర్వాత కోడళ్ళు అత్తలకు సాధించారు, ఆ తర్వాత మళ్ళీ అత్తలు సాధించారు, మళ్ళీ కోడలు రావడం. ఇలాగా లైఫ్ అనేది రొటీన్ అవుతూనే ఉంది, రొటేషన్ అవుతూనే ఉంది. ఒకరి తర్వాత ఒకరు. ఇప్పుడు ఆడపిల్ల ఉంటే చాలు, అందరూ హ్యాపీ. ఎందుకంటే ఆడపిల్ల చదువుకుంటుంది, ఉద్యోగం చేస్తుంది, జాబ్ చేసి తల్లిదండ్రులను పోషిస్తుంది, ముందు అమ్మా నాన్నకు చూడాలని గొడవ పడుతుంది. ఒక మాట వినండి ఫ్రెండ్స్, అమ్మా నాన్న కూడా, పేరెంట్స్ కూడా, మీ అమ్మాయి మీకోసమే కాదు కదా, తను పెళ్లి చేసుకుని తన భర్తతో సుఖంగా ఉండాలనే కదా మీరు కోరుతారు. మరి అటువంటి అప్పుడు ఆ పిల్లలు మీకోసమని, అమ్మా నాన్న కోసమని అబ్బాయిలకు వదిలేస్తున్నారు, విడిచిపెట్టేస్తున్నారు. అమ్మాయిలు కూడా ఒకసారి ఆలోచించండి. ఎంతసేపు అమ్మ 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 అనుకొని ఉంటే అవదు. మీరు అనుకున్న అమ్మే ఒకరోజు మీరు ఏదైనా గడికి మీరు మీ పుట్టింటికి వెళ్ళి చూడండి, ఉద్యోగం పోయిందని, లేదంటే ఉద్యోగం లేదని, బిజినెస్లో లాస్ వచ్చామని, డబ్బు లేదని, నా భర్త తన్నాడని, లేదంటే ఏదో కొట్టాడని, ఇంట్లో ఏదైనా కనీసం సరే నేను తిరగడానికి వెళ్తాను, ఒక 10 సార్లు వెళ్ళండి. ఆ కన్నోరే మిమ్మల్ని ఏదో ఒకరోజు ఎంత వస్తావే ఇంటికి, నీ మొగుడిదే ఉండలేవా, నీ భర్తదే ఉండలేవా అని మీ కన్నవరే మీకు చెప్తారు. అంటే అటువంటి పరిస్థితి తెచ్చుకోకండి. అటువంటి పరిస్థితి తెచ్చుకున్నప్పుడు అప్పుడు మనకి అనుభవం అయితే కాదు, అనుభవం అనేది చాలా కష్టంగా ఉంటుంది. చెప్పడం చెయ్యడం చాలా డిఫరెన్స్. హిందీలో ఒక మాట ఉంది, बोलना आसान होता है, सुनना आसान होता है, निभाना मुश्किल होता है. ये बात आप कुछ भी करके देख लीजिए. कैसे भी रंग में, कैसे भी परिस्थिति में, कैसे भी हाल में, कैसे भी बातों में बोलना आसान होता है, सुनना आसान होता है, निभाना बड़ी मुश्किल होता है. चाहे प्यार होने दो, दोस्ती होने दो, रिश्ता होने दो, अपना काम होने दो. ज़िंदगी में माँ पापा के लिए हम जितना इम्पोर्टेंस देते हैं ना, वही माँ पापा के लिए, अगर वही मामा पापा के लिए हम बार बार घर जाएंगे ना, एक लड़की, एक औरत जब मायका के घर बार बार जाएगी ना, वो मायका वाले ही बोलेंगे, कितने बार आ जाते तू, अपने ससुराल वाले का घर रह जाना. अरे एक लड़की को, एक बहू को ससुराल वाले ही ज़िंदगी देते हैं. अपने बच्चे को एक वंश के लिए, रहने के लिए बहुत कुछ देते हैं. घर पे लड़की जब पैदा होती है, लाडली करके उसको रखते हैं. 20 साल या 25 साल या 30 साल एक लड़की बहुत प्यार से रहते हैं. वो प्यार आज भी उन लोग खोना नहीं चाहते, इसीलिए माँ पापा को इतना प्यार करते हैं बेटी लोग. जब 20 साल के लिए आप माँ पापा को इतना प्यार करते, इतना प्यार देते हो, तो ज़िंदगी दिए हुए पति और उसी जन्म उसी पति को जो जन्म दिया है माँ, और जो सारे संपत्ति आपके नाम में कर दिया वो सासू माँ, उनके लिए आप कितना नहीं दोगे? सोचो एक बार.
उनके लिए भी कुछ करके दिखाना पड़ेगा ना हम लोग को। ये मत सोचो कि हमारे सासू माँ ने हमें कुछ नहीं दिया है नाम तो दिया है ना, आपको पति को दे के शादी करवा के नाम तो दिया है ना, और अपने बच्चे के लिए तो कुछ संपत्ति दिया है ना। बैठे बैठे खाते यहाँ पे लोग अपने ससुराल वाले के संपत्ति के ऊपर, है कि नहीं। और माँ को जब हम इतना प्यार करेंगे, सासू माँ को कितना प्यार करना चाहिए। सासू माँ भी एक माँ है ना। कल तुम्हारा भाई भी तुम्हारा सासू माँ तुम्हारा माँ को प्यार से देखना चाहिए ना। इसीलिए दोस्तों, माँ के ज़िंदगी में हम कितना खुशी दिखाए हैं, कितना खुश देखना चाहते हैं, ऐसे अपने ससुराल वाले के साथ ही ज़िंदगी भर उनको खुशी देना पड़ेगा। एक बहू को, एक बेटी को, बेटी बहू बनकर जब जाती है तो सासू माँ को देना पड़ेगा। सासू माँ जब माँ के रूप में रहता है अच्छा होता है, सासू माँ के रूप में जब बन जाते हैं तो थोड़ा सा कड़क हो जाते हैं। इसीलिए दोनों तरफ से जब हाथ मिलेगा ताली बजेगा, है कि नहीं। दोस्तों, मैं क्या कह रहा हूँ, फिर से कह रहा हूँ, 20 साल की ज़िंदगी, 25 साल की ज़िंदगी जो माँ पापा ने सब लोग हमें प्यार दिए हैं, उनके लिए हम बहुत कुछ करते हैं। और ज़िंदगी जो देने वाला, पूरा ज़िंदगी देने वाला, और जो जन्म दिया है माँ उस बेटा को, उस बेटा हमारा पति बनकर आया है, और उस पति को, उस माँ को हम कितना देना पड़ेगा। हमारे वंश के लिए जो संपत्ति रखे दिया है माँ पापा ने, बहुत कुछ सफ़र करके आए हैं अपने सास ससुराल वाले, है कि नहीं। बहुत सफ़र करके आके हमें दिए, क्योंकि हमारा ससुराल किसी और का माँ पापा है, हमारे माँ पापा किसी और के सास ससुर है। इसीलिए दोस्तों, मैं क्या कह रहा हूँ, 25 साल के लिए ज़िंदगी जितना हम प्यार देते हैं, जितना हम उनका ऋण चुकाते हैं, इतना ही 80 साल या 60 साल या 50 साल हमारा जो ज़िंदगी ससुराल वाले के घर गुजर के जा रहे हैं, तो उसके लिए हम कितना ऋण चुकाना पड़ेगा। सो प्लीज़, माँ को ससुराल वाले को एक ही जैसे मायका वाले हैं, एक ही जैसे ससुराल वाले नहीं, उससे भी ज़्यादा ऊपर होना चाहिए ससुराल वाले, है ना। गुड मॉर्निंग। अगर कुछ बोली हूँ, किसी को संकेत लेके नहीं, किसी को हम निंदा करके नहीं बोले, बस ऐसे ही एक बात बोले। गुड मॉर्निंग।